మనందరికీ ఎంతో ఇష్టమైన చెక్కలు ఎలా చేసుకోవాలి అంటే, బియ్యాన్ని నీట్గా కడిగేసుకున్న తర్వాత బయట ఎండలో ఆరబెట్టుకోవాలి. బియ్యం పొడి పొడిగా అయిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గరికి తీసుకెళ్ళి పిండి పట్టించుకొని రావచ్చు. బట్ పిండి జల్లించాలి, ఎందుకంటే నూకొస్తుంది. ఆ నూక సపరేట్ చేసిన తర్వాత ఆ పిండిలో జీలకర్ర, పెసరబద్ద ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం కూడా వేసుకుంటారు ఇష్టం ఉన్నోళ్ళు, వాళ్ళ ఇష్టం ఇంకా అది. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు మిక్సీకి వేసుకోవాలి. ఉప్పు, కారం మనకు తగినంత, ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీలో కొంచెం ఎక్కువ తింటారు, ఒక్కొక్క ఫ్యామిలీలో కొంచెం తక్కువ తింటారు కాబట్టి. బట్ పిండి మాత్రం వేడి వాటర్తోటే కలపాలి, చల్ల వాటర్తో కలపకూడదు. పిండిని గట్టిగా కలపాలి, ఎందుకంటే ముద్దలు రౌండ్గా రావాలి, గట్టిగా ఉండాలి కాబట్టి. మన ఇంట్లో పూరీ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ తోటి ఇలా గట్టిగా నొక్కితే కొంచెం చెక్క మందంగా వస్తుంది. అలా ఒక 10 చెక్కలు పక్కన చేసుకొని పెట్టుకొని, చిన్న చిన్నవి చేసుకుంటేనేమో ఒక 10-12 దాకా చేసుకోవచ్చు. పెద్దవి చేసుకుంటేనేమో ఒక 8 చేసుకొని ఇంకా నూనెలో వేసుకుంటే అయిపోతుంది. చెక్కలు రెడీ.